ప్రియమైన స్నేహితులారా, నేటి సువార్తలో యేసు ప్రభు కోపాన్ని మనలో నిలుపుకుంటే అది నాశనానికి దారి తీస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. వ్యక్తిగత పరిశుద్ధత కేవలం సొంత శ్రమల వలన లభించదు, అది దేవుని కృప ద్వారా లభిస్తుంది. కోపం వంటి పాపాలకు వ్యతిరేకముగా పోరాడటానికి మనం ప్రతిరోజు దేవుని కృపను కోరుకోవాలి. ప్రత్యక్షముగా ఎవరిని హింసించకపోయినా మన హృదయములో కోపాన్ని నిలుపుకోవడము కూడా పాపమే. కోపం మన శరీరానికి, మనస్సుకి హాని చేస్తుంది. యేసు మనల్ని శాంతి, క్షమ, ప్రేమ కలిగిన జీవితానికి పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధ హృదయముతో దేవుని సేవలో ఉండాలంటే మానవ సంబంధాలలో శాంతిని కాపాడాలి. ప్రార్థన: ప్రభువా, నీ శాంతిని నా హృదయములో నింపుము. నాకు నష్టం చేసిన వారిని క్షమించగల సామర్థ్యము నాలో పెంపొందించుము. కోపాన్ని దూరము చేయడానికి నీ తేజస్సుతో నన్ను బలపరచుము. నీ ప్రేమలో నిత్యం నడిపింపుము. ఆమేన్.